ఈరోజు హోలీ కాబట్టి నాకు ఆఫీస్ వర్క్ కూడా లేదు. సో అందుకని నేను కొన్ని చెక్ లిస్ట్స్ అయితే పెట్టుకొని కంప్లీట్ చేశాను. ఈరోజు వన్ ఆఫ్ ద మెయిన్ చెక్ లిస్ట్ అనేది ఏంటంటే అమెజాన్ ఆర్డర్ తీసుకోవాలి. అమెజాన్ ఆర్డర్ వచ్చేసరికి ఏంటంటే మన ల్యాప్టాప్ కోసం అయితే ఒక స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టి ఈ స్టాండ్ ఎందుకు ఆర్డర్ పెట్టానంటే అడోబీ ఫోటోషాప్ కానీ అడోబీ ప్రీమియం ప్రో కానీ అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు లోడ్ అనేది ఎక్కువ పడి ర్యామ్ మీద హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్ జనరేట్ అయ్యింది బయటికి రాక లోపల ఉండిపోవటం వల్ల వర్క్ చేయలేకపోతుంది. సో అందుకని మనకి అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. సో అందుకని ఎక్స్టర్నల్గా కూలర్స్ సెట్ చేద్దామా అంటే చాలా అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో డైరెక్ట్గా నేను అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక నేను ఒక సింపుల్ ల్యాప్టాప్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను 300 రూపీస్ది. అది ఈరోజు వచ్చింది, తీసుకున్నాను. అండ్ ఈ ల్యాప్టాప్ స్టాండ్ అనేది బాగానే సెట్ అయింది. అంటే ల్యాప్టాప్ స్టాండ్ అనేది అంత హై క్వాలిటీ అని చెప్పను, బట్ వీ కెన్ యూజ్ ఫర్ సమ్ టైం పీరియడ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు మంచిగా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఈరోజు మనకి దగ్గర ఆపర్చునిటీస్ అయితే లేవు చేతిలో. ఈ ఆపర్చునిటీస్ని తెచ్చుకోవాలి అంటే మనం చేసే వర్క్ అనేది ఒక ప్రొఫెషనల్ వేలో షోకేస్ చేసుకోవాలి. అయితే మార్చ్ 21న ది కాన్సర్ట్ జరగబోతుంది హైదరాబాద్లో. ఆ కాన్సర్ట్కి ఒక ఫోటోగ్రఫీ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఆర్గనైజర్ కాంటాక్ట్స్ ఒక అవకాశం దొరుకుతాము అని మనకి ఒకవేళ కాంటాక్ట్ దొరికిన సరే మన స్కిల్ అనేది ఎంతవరకు చేయగలం అనేది మనం షోకేస్ చేసుకోవాలి. కాబట్టి ఒక కాన్సెప్ట్ అయితే అనుకున్నాను. దానికోసం ఏదైతే హోంవర్క్ ఉండిద్దో అదైతే కంప్లీట్ చేశాను నేను ఈరోజు. నేను అనుకున్న ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి నాకున్న ఫోటోగ్రఫీ నాలెడ్జ్, సినిమాటిక్ స్టైల్స్ కానీ చూసుకుంటే కొద్దిగా కొన్ని థింగ్స్ అనేవి ఎడిటింగ్లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అర్థమైంది. సో ఇదే నేను శాంపుల్ వర్క్ చేస్తున్నాను అనేది చెప్పినది. ఇక్కడ చూసుకుంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఒక శాంపుల్ ఇమేజ్ అనేది పెట్టుకున్నాను జస్ట్ ఓకే చెక్ చేసుకోవడం కోసం. ఈ పైన వస్తున్న పాపప్ అనేది ఎలా కనిపిస్తుందో లేదో చెక్ చేయడానికి. సో ఈ పాపప్ ఏదైతే ఉందో నాకు ఇదంతా నేను ఐఫోన్ క్లాసీ ఫినిష్ ఏదైతే iOS థీమ్ ఉందో ఆ థీమ్లో కావాలనుకున్నాను. అండ్ ఈ పార్ట్ బట్టికి నేను బ్లర్ అయితే చేసుకున్నాను. బ్లర్ చేసుకుని అండ్ అవుటర్ క్లాసీ ఫినిష్ లుక్ వచ్చేటట్టు అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కింద మ్యూజిక్ ప్లేయర్ అయితే యాడ్ చేశాను. ఇక పైన మనకి ఏవైతే సాంగ్స్ అనిరుద్ధి ఉంటాయో అవి ఇమేజెస్ అయితే యాడ్ చేద్దామని లెవెల్లో వచ్చింది. ఆ హోంవర్క్ అనేది మెయిన్ వర్క్ ఏదైతే ఉందో అది నేను షూట్ చేసుకోవాలి. అది షూట్ చేసుకున్నాక ఈ మెయిన్ వర్క్ అనేది ఇప్పుడు నేను చేసిన హోంవర్క్ ఏదైతే ఉందో రెండు అనేది సింక్ అవ్వాలి. ఈ సింక్ చేయటం అనేది పెద్ద టాస్క్ ఎడిటింగ్లో. ఇంతవరకు నేను ఇలాంటి ఎడిటింగ్ ట్రై చేయలేదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన ఎడిటింగ్ వీడియోస్ చూసి కొద్దిగా నేర్చుకున్నాను, అది హోంవర్క్ చేశాను. ఓకే, బట్ మనం అయితే ట్రై చేయాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. హోప్ ఫర్ ద బెస్ట్, సక్సెస్ అవ్వాలి అని. ఈరోజు డాక్యుమెంటేషన్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా.